వేదికను అలంకరించినటువంటి పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు శ్రీ నరసింహారెడ్డి గారు, అట్లే శ్రీ భాస్కర్ రెడ్డి గారు, అట్లనే శ్రీ కృష్ణవేణి మేడం గారు, మా సొసైటీ సభ్యులు కార్యదర్శి శ్రీ సుందరమ్మ మేడం గారు, ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ట్రైన్ చేసినటువంటి డోనర్స్ మరియు వారి తల్లిదండ్రులందరికీ కూడా సభాముఖంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అట్లే బెనిఫిట్ పొందుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరుగుతూ ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక గణిత ఉపాధ్యాయుడిగా కొండకల్ అనే పాఠశాలలో ప్రస్తుత ఈ పిఎల్ఎన్ఆర్ సార్ దగ్గర వారు మాకు హెడ్ మాస్టర్ గా చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర పనిచేయడం జరిగింది. ఆ కొండకల్ అనేది చాలా రిమోట్ ఏరియా. మేము వెళ్తున్నప్పుడే అయ్యా మీరు ఆ ఊరు ఎందుకు వెళ్తున్నారు, చాలా కొట్లాట్లు ఉంటాయి అని భయపెట్టారు మాకు. సరే అని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే పిల్లలు ఎక్కువ మంది బడికి వచ్చేవారు కాదు. ఎందుకు రావడం లేదు ఏందని ఊర్లో తిరిగితే మీకు ఉద్యోగాలు ఏమొస్తాయా మాకు, అవి కూడా రాకుండా మీరు పని కూడా రాకుండా బడిలో కూర్చోబెడుతున్నారు పిల్లలు అనేవాళ్ళు. సో దీంతో చూసుకొని సార్ ఆలోచించి స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్కి నన్ను పిలిచి, మోహన్ గారు మీరు ఈసారి స్పాట్కి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండి పిల్లలకి ఏదన్నా పాఠానికి గైడెన్స్ ఇవ్వండి, కొన్ని కోచింగ్ ఇవ్వండి అన్నారు. ఏంటి సారు ఇట్లా చెప్తున్నారని నేను కూడా అనుకున్నాను. సరే పెద్దవారు చెప్తే ఇప్పుడు మేము వారి మాట ఏం తీసేయకుండా సరే అట్లే సార్ అని చెప్పి ఆ పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చాము. కోచింగ్ ఇచ్చి కొంతమంది పిల్లల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఎంట్రన్స్ రాయించి ఆ తల్లిదండ్రులు కూడా తెలియక మేము పంపించము, ఆడపిల్లలు చదివేయమనేవారు. ఎంతసేపు ఏమనేవారు, ఆడపిల్లలు చిక్కిపోతే వాళ్ళు ఏమేమో చేస్తారంటే మేము పంపించము, మాకు ఉద్యోగాలు వస్తాయా అనేటువంటి భయంతో ఉండేవారు. అటువంటి ప్రాంతం నుంచి వాళ్ళందరినీ పాలిటెక్నిక్ లో చేర్పించి వాళ్ళ భాగవతం చూస్తూ కొంతమందిని ఉద్యోగస్తులు తయారు చేయడం జరిగిందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఆ ఇన్స్పిరేషన్ తోనే 2000 తర్వాత పిల్లలందరూ కూడా ఊర్లో బాగా చదువుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగాలు కూడా పొందారు. ఆ పిల్లలు కూడా వచ్చి కనిపిస్తూ ఉన్నారు. సో తర్వాత కాలక్రమేణా నరసింహారెడ్డి సార్ 2009లో మేనేజ్మెంట్ పాఠశాలకు రావడం జరిగింది. నేనేమో శంషుగూడ అని అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లా తర్వాత సార్ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఈ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత కూడా సారు వారి యొక్క బృందం అందరూ కలిసి ఈ ఆడపిల్లలందరినీ ఎక్కువ ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ టైంలో 2 ఉద్దేశాలు, ఒకటి బాల్య వివాహాలు నిరోధించడం, రెండోది పూర్ పీపుల్ ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయటం. ఈ 2 ఉద్దేశాలు కావాలంటే ఒక బెస్ట్ తోచింది పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, నర్సు ట్రైనింగ్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు కానీ ఇలా తొందరగా కూడా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ని కెపాసిటీని బట్టి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అని ఇట్లా చేస్తూ వస్తూ కార్యక్రమంలో సారు రిటైర్ అవ్వటం జరుగుతూ ఉంది. ఆ రిటైర్మెంట్ రోజు ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని మా యొక్క సభ్య టీచర్లు అందరూ కూడా కలుసుకొని ఒక ఈ కమిటీని ఫామ్ చేద్దామనేటువంటి నిర్ణయంతో ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఫామ్ అయిందండి. ఆ ఫామ్ అయిన తర్వాత నుంచి సారు ఇక్కడికి రావడం, తర్వాత ఇక్కడికి వచ్చే ముందే సార్ వాళ్ళతోటి సునీల్ గారని వారు టీచర్ కాకపోయినా కూడా వారు మాతో జాయిన్ అవటం, వారు వచ్చిన తర్వాత కాస్త బాగా బూస్టింగ్ అనేది జరిగింది. మా యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కెటలిస్ట్ లాగా జాయిన్ అయ్యాడు మా అందరికి. ఆయన గురించి చెప్పక తప్పదు. కాబట్టి వారి ప్రోత్సాహం కూడా చాలా ఉంది. అక్కడి నుంచి సార్ కాలక్రమేణా ఇక్కడ సాకేత్ ప్రణామం రావడం,
ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా జరుగుతున్నది భారీ ఎత్తున డొనేషన్స్ రావడము. ఇక్కడ మీ అందరి సహకారం కూడా చాలా మరువలేదని చెప్పక తప్పదు. తర్వాత కంట్రిబ్యూషన్స్, ఈ కంట్రిబ్యూషన్స్ అన్ని కూడా దాదాపు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే అందరూ కూడా పిల్లలంతా సెటిల్ అయిపోయి ఒక సంతోషమైన వాతావరణంలో గడుపుతూ ఉన్నారు. వీరికి మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ దానం చేయాలి అంటే అది సరైనటువంటి దారిలో వెళ్ళినట్లయితేనే మనకి పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా చక్కగా విద్యార్థుల ఫలితం ఉపయోగపడి వారి యొక్క జీవితంలో ఎంతో సెటిల్ అయి మనకి కూడా సంతృప్తినిచ్చేటువంటి విధానాన్ని ఈ యొక్క పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని కూడా బాగా వినియోగించుకుంటూ హ్యాపీగా కూడా ఉన్నారు. సార్ ఇంతకు ముందు నాకంటే ముందు మాట్లాడినట్టు స్పీకర్స్ కూడా చెప్పారు, మనం కూడా ఎప్పుడైనా కూడా ఒక మంచి పని చేసి దానివల్ల బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు సంతృప్తిగా ఉంటే అదే మనకి చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి సంతోషాన్ని ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఇస్తూ ఉంది. కాబట్టి ఆ సంతోషాన్ని ఇచ్చినప్పుడు మన బాడీలో కూడా హ్యాపీ హార్మోన్స్ వస్తాయి, ఇంకా యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఖచ్చితంగా అది నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ యొక్క డోనర్స్ అందరూ ఇంకా చక్కగా కొన్ని వందల సంవత్సరాలు నిండుగా జీవించి సుఖ సంతోషాలతో ఉంటూ ఈ యొక్క మా సొసైటీని మన యొక్క పిల్లల్ని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఉంటున్నాను. సో ఇంకా ఈ రోజు చూసినట్లయితే దాదాపు ఇంత పెద్ద మొత్తంలో మన కంట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తూ ఈ యొక్క అన్ని కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్ లో కూడా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ సార్.